ఇది కార్ పార్కింగ్ ఏరియా. బోర్ ఉంది ఇక్కడ నార్త్ ఈస్ట్ ప్లేస్లో. సంపరి ఇది మార్బుల్తోని స్టేర్ కేస్ ఉంది. వాష్ ఏరియా వస్తుంది అక్కడ. ఇక్కడ కావాలంటే టైల్స్ పెట్టించుకోవచ్చు. మెయిన్ డోర్ టేక్ ఫ్రేము. ఆల్రెడీ టైల్స్ వేశారు ఇక్కడ. ఇందాక హౌస్లకి టైల్స్ లేవు. నార్త్ సైడ్ డోర్ ఉంది. ఇది టీవీ యూనిట్. ఫాల్ సీలింగ్ ఇచ్చారు బిల్డర్స్. ఇన్సైడ్ షెల్ఫ్స్ ఉన్నాయి కిచెన్ ఏరియాలో. ఇది డైనింగ్ ఏరియా. పూజా రూమ్ బాగుంది ఫినిషింగ్. ఇది ఓపెన్ కిచెన్ విత్ ఇన్సైడ్ షెల్ఫ్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఉంది. ఇది కామన్ టాయిలెట్. ఇది మాస్టర్ బెడ్రూమ్. వచ్చేసి మీకు 12x12 సైజ్ ఉంటుంది, రెక్టాంగిల్ షేప్లో. ఇది అటాచ్డ్ టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్ ఇన్ మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ కూడా ఉంది, బాగుంది ఫినిషింగ్, డీసెంట్గా ఉంది. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12x10 సైజ్ ఉంది విత్ షెల్ఫ్స్ ఉన్నాయి. ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్స్. 12x10 సైజ్. పైన అటకుంది, స్టోరేజ్ పర్పస్కి ఉపయోగించుకోవచ్చు. ఇది ఈ గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, కిచెన్, హాల్ విత్ అటాచ్డ్ 2 బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఉంది. నార్త్ సైడ్ డోర్ ఉంది. ప్లెజెంట్గా ఉంది మొత్తం. 2 BHK గ్రౌండ్ ఫ్లోర్. మొత్తం ఇది 2600 SFT ఉంటుంది. 4 బెడ్రూమ్స్. బాగుంది ప్లెజెంట్గా, చూడండి. రెడీ టు మూవ్. ఓన్లీ ఒక 10% ఆఫ్ ది వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇది నార్త్ సైడ్. ఇది ఫస్ట్ ఫ్లోర్కి స్టేర్ కేస్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక్కడ అన్ని దాదాపు అందరూ G+1 కడుతున్నారు. ఇది సిట్అవుట్ ఏరియా. ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ అగైన్ మెయిన్ డోర్ టేక్ ఫ్రేమ్, టేక్ డోర్. అండ్ నార్త్ సైడ్ ఇక్కడ కారిడార్ ఉంది, వాష్ ఏరియా ఉంది అక్కడ. అండ్ ఇది స్టేర్ కేస్. సెకండ్ ఫ్లోర్కి స్టేర్ కేస్. ఫస్ట్ ఫ్లోర్లో కూడా టైల్స్ వేశారు. నార్త్ సైడ్ డోర్ ఉంది. ఇది హాలు. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇక్కడ విండో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా బాగుంది, ఫాల్ సీలింగ్. ఇది ఓపెన్ కిచెన్ విత్ షెల్ఫ్స్. పూజా రూము. ఇది డైనింగ్. షెల్ఫ్స్ ఉన్నాయి డైనింగ్ ఏరియాలో. పైన అటక స్టోరేజ్ ఉంది. ఇది కామన్ టాయిలెట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్, డిజైన్ ఫాల్ సీలింగ్ అండ్ లైటింగ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. అండ్ వెస్ట్రన్ టాయిలెట్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్. బాగుంది, ప్లెజెంట్, డీసెంట్. ఇప్పుడు తీసిన వీడియోస్లో ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసి 12x11 సైజ్ ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ బెడ్రూమ్. ఇది చూడండి ఎంత డీసెంట్గా ఉంది. ఫాల్ సీలింగ్ తోటి. ఓపెన్ కిచెన్ విత్ మార్బుల్ గ్రానైట్, షింక్ అన్నీ ఉన్నాయి. నార్త్ సైడ్ డోర్ కూడా ఉంది. రెడీ టు మూవ్. ఓన్లీ ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. అది బ్యాంక్ లోన్ ప్రాసెస్లో ఉన్నప్పటికల్లా మీకు వస్తుంది. ఇది హౌస్ 167 స్క్వేర్ యార్డ్స్, 2600 SFT. ఇది నార్త్ సైడ్ కారిడార్ ఉంది, వాష్ ఏరియా. బ్యాక్ సైడ్ అగైన్ హౌసెస్ ఉన్నాయి. ఇది చూడండి 167 స్క్వేర్ యార్డ్స్. ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో, బడ్జెట్ వచ్చేసి 1.2 CR, G+1. రెంటల్ కూడా మీకు ఈజీగా 10,000 to 12,000 పర్ ఫ్లోర్కి వస్తుంది. ఇది రెడీ టు మూవ్. ఒక 10% ఆఫ్ ది వర్క్ పెండింగ్ ఉంది అంతే. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. పైన స్టేర్ కేసెస్ ఉన్నాయి, పిల్లర్స్ కూడా ఉన్నాయి. అగైన్ కట్టుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్కి మనం వెళ్తున్నాం. పైన వర్షం పడకుండా రైలింగ్ పెట్టారు. సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి. అగైన్ పిల్లర్స్ ఉన్నాయి. హౌసెస్ కట్టుకొని ఉండొచ్చు. G+2 కట్టారు. ఇది
ఆపోజిట్ హౌసెస్ మొత్తం ఇండిపెండెంట్ G+1లో ఉన్నాయి. ప్లెజెంట్ డీసెంట్ కాలనీ, చాలా బాగుంటుంది. ఇది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అగైన్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇది ఫస్ట్ ఫ్లోర్, ఫినిషింగ్ అంతా బాగుంది, చూసారు కదా. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ కూడా బాగుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్, ఈస్ట్లు చాలా రేర్గా దొరుకుతున్నాయి, ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంది. అందుకని ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరైతే చూస్తున్నారో కొనేవాళ్ళు, వాళ్ళకి అందిద్దామని వీడియోస్ తీసుకోవడానికి వచ్చాం. ఇది ఓవరాల్గా హౌసెస్ యొక్క స్ట్రక్చర్.